6 months ప్లస్ బేబీకి క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చిన్న కుక్కర్ ప్రెస్టీజ్లో దొరుకుతుంది. దీంట్లో నేను 1 టీ స్పూన్ రైస్ వాష్ చేసి 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి నానబెట్టాను. ఇందులో 1 క్యారెట్ పీల్ చేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేస్తాను. ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇలా సిమ్లో పెట్టేసుకుని 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక కాసేపు అయ్యాక నేను కుక్కర్ అన్నం ఇలా ఉంది. ఇలా దీంట్లో నేను నెయ్యి వేసి మ్యాష్ చేస్తాను. ఎంత కన్సిస్టెన్సీకి ఎంత మింగుతారో, ఎలా మింగుతారో, ఎంత మెత్తగా ఉండాలో తెలుస్తుంది కదా, దానికి తగ్గట్టుగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్నాక బౌల్లోకి తీసుకోవాలి. నేను నెయ్యి వేసి మ్యాష్ చేశాను. సాల్ట్ వేసేవాళ్ళు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను పప్పులో ముందే సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో సాల్ట్ వేయట్లేదు. ఇలా చేసుకున్న రైస్కి నేను పప్పు ఉడకబెట్టాక పైన నీళ్ళు తీసి పెట్టాను మా బాబు కోసమని. అది పోసి మిక్స్ చేసి తినిపిస్తాను. ఇందులో ముందే సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయట్లేదు. ఇది ఇలా మిక్స్ చేసేసి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా, పిల్లలు ఈజీగా మింగేయాలి. దీన్ని బాగా మంచిగా కలిపేసి చేశాక ఇలా ఉంటుంది. దీన్ని ఇలాగే తినిపించేయచ్చు.